చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా అధికారంలో ఎవరున్నా జాతీయ మీడియాకి సాష్టాంగ ప్రణామమే చేస్తారు. వాళ్ళకి కాన్క్లేవ్లు అంటే ఒక సదస్సు పెట్టేసి వివిధ రంగాల ప్రముఖుల్ని పిలిచి అక్కడ వాళ్ళతో ఉపన్యాసాలు ఇప్పించే కార్యక్రమం మనం చూస్తుంటాం. ఇండియా టుడే, టైమ్స్ నౌస్లో అట్లాంటి వాటికి స్పాన్సర్షిప్ చేయడం అనేది చంద్రబాబు 5 ఏళ్ళు చేశారు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఆయా సంస్థలు మళ్ళీ ఎన్నికల సర్వేలు ఇస్తుంటాయి. అలాంటి సర్వేలో టైమ్స్ ఆఫ్ ఇండియా మొన్న మధ్యం జరిపినటువంటి సర్వేలో కూడా మూడ్ ఆఫ్ ది నేషన్లో ఏదైతే 24 నుంచి 25 స్థానాలు వైసీపీ నుంచి వస్తుందంటే అదిగో అది జగన్ ప్రభుత్వం వాళ్ళకు ఒక 7 కోట్లు ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఇట్లా రాశారు అంటూ ప్రొజెక్ట్ చేశారు. తెలుగుదేశం హయాంలో కూడా టైమ్స్ నౌకి ఇచ్చారు, అట్లాగే ఇండియా టుడేకి కూడా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఇండియా టుడేకి సంబంధించిన కాంక్లేవ్ 2 రోజులు తిరుపతిలో, అందులో తాజాగా జగన్మోహన్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాడు. దానికి 4.5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసింది. దాన్ని ఈనాడు హైలైట్ చేస్తూ దోచిపెడుతున్నారన్నట్టు కోణంలో రాసుకొచ్చింది. మరి చంద్రబాబు హయాంలోనూ 5 ఏళ్ళు ఇచ్చారో లేదో ఒకసారి జీవోలు చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఇచ్చారు. మరి అప్పుడు చంద్రబాబు గెలుస్తాడని వాళ్ళు ఏం చెప్పలేదే. ఇప్పుడు డబ్బులు ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పరు. వాళ్ళకి సంబంధించిన సర్వేలు వాళ్ళ లెక్కలు ఉంటాయి, ఆ సర్వే సంస్థ లెక్కలు. ఇప్పుడు టైమ్స్ నౌ సర్వే జగన్ గెలుస్తాడని చెప్పిందని నమ్మలేదు. రేపు ఇండియా టుడే సర్వే కనుక జగన్ గెలుస్తుందని చెప్తే అదిగో చూసి చెప్పాం కదా మేము 4.5 కోట్లు వాళ్ళు ఇచ్చేశారు కాబట్టి ఇట్లా రాశారని చెప్పచ్చు. అదే తెలుగుదేశం గెలుస్తుందని చెప్తే అప్పుడు ఏమంటారో చూడాలి.